హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? మేము బాగున్నాం, మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పలావ్ అయితే చేసినానులేండి, ఇప్పుడే ఉడుకుడుగా చేసినాను. ఇంకా మేము తింటాము. ఇంకా శైలు అయితే సాయంత్రం తినేసిందంట, వద్దు అని చెప్తా ఉంది. ఇంకా అన్నం అయితే తింటుంది. ఇప్పుడే వేడివేడిగా చేసినానులేండి. ఇంకా మా ఇంటి అయితే ఎప్పుడో వచ్చినాడు, టైం వచ్చేసి 9 కాలైంది. ఇంకా భోజనం అయితే చేసేస్తాం రండి ఫ్రెండ్స్. అందరూ వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. బాయ్. ది నెక్స్ట్ డే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ పొద్దున్న 5కి అయితే లేచినాను లేండి. ఇంకా లేచి సార్కి అయితే పెట్టినాను. ఇంకా పెసల పులుసు అయితే చేస్తాను లేండి. పెసలు అయితే నానబెట్టిండి రాత్రి. ఇంకా వంకాయలు ఉర్లగడ్డలు వేసి పెసల పులుసు అయితే చేస్తాను. ఇంకా మసాలాకి అయితే వేసుకొని వేసినాను. పిల్లలు అయితే ఇంకా పనుకున్నారు, లేలే. నేనైతే గ్రీన్ టీ పెట్టుకున్నాను లేండి, రోజు తాగుతాను గ్రీన్ టీ అయితే. ఇంకా చారుకి అయితే పెట్టేసినాను. ఇంకా కరివేపాకు అయితే వేసుకుంటాను. ఇంకా వంట అయితే చేస్తాను లేండి. ఇంకా పిల్లోళ్ళు అయితే లేలే. ఇంకా మసాలా అయితే వేసుకున్నాను లేండి. కొబ్బరి, కొత్తిమీర, ఇంకా అల్లము, తెల్లవాయలు అంతే వేసుకున్నాను. పేస్ట్ అయితే చేసుకొని వేసినాను ఇంకా చారుకి వేసేకి. ఇంకా దాంట్లోకి అయితే చపాతీలు అయితే చేస్తానండి. చపాతీలు అంటే చాలా ఇష్టము మా ఇంట్లో. పెసల పులుసుకి చపాతీ ఎక్కువ తింటారు. ముద్ద చపాతీ అయితే బాగుంటుంది అన్నం కన్నా. ఇంకా అన్నం అయితే అయిపోయింది. ఇంకా కుమ్లేకైతే పెట్టినాను లేండి అన్నము. ఇంకా అన్నం అయితే అయిపోయింది. ఇంకా ఫ్యాక్టరీకి రెడీ అవ్వాలా నేను, టైం అవుతుంది. ఇంకా ఒక పక్క అన్నము, ఒక పక్క చారు అయితే పెట్టేసినాను. ఇంకా పిండి అయితే నైటే పిసికి పెట్టేసినాను. తెల్లారితో కొంచెం లేట్ అయిపోతుంది అనేసి నైటే పిసికి పెడతాను లేండి. బాగుంటుంది, ఏం కాదు. ఇట్లా పొనుకుపోయే టైంలో అయితే ఇంకా అట్లా చేసుకోవాలా, ఇంకా లేకపోతే అవ్వదు, టైం సరిపోదు. అందుకనేసే నైట్లో 9, 9:30 అట్లా భోంచేసిన తర్వాత అయితే నానబెట్టుకుంటాను. బాగుంటుంది. ఒక్కొక్కసారి టైం లేకుంటే ఇంకా పనుకొనేస్తాను. పిల్లలు అయితే పనుకొనే ఉండారు, ఇంకా లేలేదు. ఇంకా రాఘవేంద్ర అయితే ఎంత వాన వచ్చినా తుఫాన్ వచ్చినా మనకు ఫ్యాన్ ఉండాలి లేండి. ఇంకా బయట అయితే చూపిస్తాను చూడండి మీకు. 6:30కే ఎంత ఎలుగైపోయింది. 4 రోజులు కంటిన్యూగా వాన పడింది. 2 రోజుల నుంచి ఎండ అయితే వచ్చింది లేండి. ఇంకా ఎవరు లేలేదు. మా ఇంటికాడ ఎవరు పనులకు పోయలేదు, అంతా ఇంట్లో ఉండేవాళ్ళే. అందుకే లేటుగా అయితే లేస్తారు. నేను ఒక్కదాన్నే విజిల్ పెట్టేసి ఉంటాను కూవి. ఇంకా అందరూ పనుకొనేసి ఉంటారు లేండి, ఎవరు లేరు అంత పొద్దున్నే. అందరూ నేను పనుకుపోయే టైంకి లేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడైతే లేట్ అయ్యలేదు, అందుకే చీకటిగా ఉంది లేండి. ఇంకా లోపలైతే పోతాను నేను వంటింట్లోకి. ఇంకా లైట్ వేసేస్తే పిల్లోళ్ళు వేసేస్తారు వెలుగుకి. అందుకే నేను లైట్ అయితే వేసుకొని హాల్లో. పిల్లోళ్ళు పనుకుంటారు కదా, వాళ్ళకి ఎందుకు డిస్టర్బ్ చేసేది, రాసుకుంటా అంటారు హోంవర్క్ అవి ఇవి నైట్లో. ఇంకా అందుకే వాళ్ళకి ఎందుకు అనేసి నేను లైట్ అయితే వేయను. సామాన్లు అయితే కొన్ని ఉన్నాయి, రాత్రి పలావ్ అయితే చేసింది కదా, అవి తినిండే అట్లే ఉన్నాయి. ఇంకా శైలు ఏడ కడిగేసేది ఇబ్బంది అవుతుంది అని నేనే కడిగేసినాను లేండి. ఇంకా చారు అన్నం అయిపోయింది కదా, అందుకే సామాన్లు అయితే కడుక్కొని వచ్చేసినాను. ఇంకా పనుకొని ఉండారు. చపాతీలు కాల్చేసి తర్వాత వాళ్ళని లేపిస్తాను. ఇంకా చారు అన్నం అయితే అయిపోయింది లేండి. ఇంకా సామాన్లన్నీ సర్దేసినాను. ఇంకా చపాతీలకి అయితే పెట్టినాను. ఇంకా చపాతీలు అయితే 2 పెనం మీద కాల్చుకుంటా. ఒక్కటైతే ఇబ్బంది అవుతుంది, చాలాసేపు అయిపోతుంది, అందుకనేసే. ఇంకా చపాతీలు అయితే అయిపోయింది లేండి, కాల్చేసినాను. నూనె అయితే వేసలేదు నేను చపాతీలకి. రాఘవేంద్ర తినేలేదు, మా ఇంటైనా తినేలేదు చపాతీకి నూనె వేస్తే. ఇంకా అందుకే నూనె అయితే ఎక్కువ వాడను. దోశల్లో కూడా తక్కువే వాడతాడు రాఘవేంద్రను. ఇంకా సామాన్లు అయితే సర్దుకుంటాను లేండి, కొన్ని ఉన్నాయి, అందుకే సర్దేస్తాను సామాన్లు అయితేను. నేనే తోమేసినాను. ఇంకా నైట్ అయితే శైలు కడిగేస్తుంది. పగులు కదా, ఇంకా మళ్ళీ ఎమ్మికి ఎక్కువ అయిపోతాయి అనేసి కడిగేసినాను. పలావ్ చేసిండేవన్నీను తినేసినాను కదా, అంతా ఇంకా రెడీ అయిపోయి నేను ఫ్యాక్టరీకి పోవాలా. ఇంకా చారు అయిపోయింది చూడండి, పెసల చారు అయితే అదే చూపిస్తాను మీకు. ఇంకా వంట అంతా అయిపోయింది అనేసి. ఇంకా వాళ్ళ శైలు అయితే లేస్తా ఉంది. ఇంకా దేవుని మాకు చూడమని చెప్పినాను. ఇంకా దేవునికి దండం పెట్టుకొని అయితే శైలు పోతా ఉంది. ఇంకా ఈరోజు అయితే ఈ రోజు అయితే శుక్రవారం లేండి. ఇంకా సాంబార్ అయితే చేసినాను. ఇంకా పిల్లలు అయితే పనుకోండారు, ఇంకా లేలేదు. ఇంకా వెలుగైతే అయిపోయింది. ముగ్గంతా పెట్టుకున్నాను బయట. ఈరోజు 4:30కి లేచిన్నాను. ఇంకా పూజ చేసుకోవాలా. ఇంకా బయట అయితే ముగ్గు వేసేసినాను లేండి. ఇంకా ఎవరు లేలేదు. ఇంకా ముగ్గు అయితే బయట అంతా వేసేసి వచ్చినాను.
ఇంకా సాంబార్ అయితే ఉడుకుతా ఉంది, ఆఫ్ చేసినాను లేండి. 2000 years later. ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడే ఇంటికి వచ్చినాను లేండి. పిల్లలు అయితే మోటార్ అని వేసి పెట్టిండారు, నీళ్ళని నింపినారు. ఇంకా రవీంద్ర వాషింగ్ మిషన్ కూడా వేసిండాడు. ఇంకా మా ఇంటాయన అయితే పిల్లలకి ఏమన్నా తీసుకొని పో అని చెప్పినాడు, అందుకే గోబీ అయితే తీసుకొచ్చినాను పిల్లలకి. రండి ఫ్రెండ్స్ తిందాం. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఉంటే నాకు ఇంకా వీడియో చేయాలని కొంచెం బాగా బలం వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా బట్టలు అయితే వేయాలా నేను. ఇంకా రవీంద్ర వేసినారు. ఎప్పుడు వచ్చి చేసినారు. ఇంకా రాఘవేంద్ర అయితే మోటార్ అన్నీ వేసినాడండి పాపము. నీళ్ళు మోటార్ అన్నీ వేసి వాషింగ్ మిషన్కి వేసినారు. ఇంకా నేను తినేసి ఇంక బట్టలు అయితే వేసేస్తాను. రేపు స్కూల్లో మీటింగ్ ఉంది పిల్లోళ్ళకి. మా ఇంటైనా రాఘవేంద్ర తెరిపోతున్నాడు, నేను శైలు తెరిపోతున్నాను. ఇంకా మీటింగ్ అయితే ఉందంట. ఆడవాళ్ళకైతే ముగ్గులు వేయాలంట, మగవాళ్ళు అయితే తాడికి ఆట పెట్టినారంట. ఏం చేస్తారేమో చూడాలా, పైన తెలుస్తుందిలేండి. ఇంకా గోబీ ఓపెన్ చేసేసాం. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాయ్ బాయ్.